వేదవాంగ్మయం సంస్కరించి 4 సంహితలుగా విభజించాం. ఇదంతా మీకు తెలుసు. 4 వేదాలు మీకు ఎన్ని తెలుసు అంటే విభజించేయడం తెలుసు. వేదం యొక్క పరమార్థమును వివరించటకే గురువులు శిష్యులకు కొన్ని ఇతిహాసములు ఉదాహరించి రహస్యముగా బోధపరచుట అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రజల్లో అర్థమైనటువంటి టఫ్ అన్న పాయింట్ ఏం చేస్తారు, దాన్ని తీసుకొచ్చి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టఫ్ అయినటువంటిది మ్యాటర్ ఉండేటప్పుడు కొంతమందికి ప్రత్యేకంగా ఆ పాయింట్ చేయగలుగుతారు. అట్లు వివరింపబడిన కథలు కొన్ని వందల బ్రాహ్మణములు ఎందున్నారు. ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు భారతీయ సంప్రదాయానికి కావాల్సినటువంటి వెనుక ఉండేవి. వేదము తర్వాత వేదాన్ని పుష్పింపజేసినటువంటి అనేకమైనటువంటి శాఖలు ఒక్కొక్కదాని కొన్ని కర్మకాండాలు నేర్పుతాయి. వేదమునందు ఉండేటటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో ఏ రకముగా దాన్ని ఉపాసన చేయటం కొన్ని నేర్పక, ఏ రకమైనటువంటి అర్చన మార్గము కొన్ని ఉంటగా వాటికి సాధించినటువంటి అర్థము రహస్యములతో చెప్పేట ఒక భాగం బ్రాహ్మణ్యములు, ఆరణ్యకములు, సంహితలు, ఉపనిషత్తులు ఉంటాయి. కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. వాని ఇతిహాసములని అంటారు. కథగా చెప్తుందని ఇతిహాసం అంటారు. ఇతిహాస అంటే ఇలా అయిన కదా అని అంటే దాని అర్థం ఉంటారు. వారి క్రమ సన్మయము చేసి దిగవచ్చు పరబ్రహ్మమును 5 లక్షణంలో విరాయించట పురాణం. ఉపనిషత్తులో వీటిలో వాటిలో అన్నీ ఉండేటటువంటి తీసుకుని 5 లక్షణములతో ఒక పుస్తకాన్ని రాస్తే దాన్ని పురాణం అంటారు. పురాణానికి 5 లక్షణములు ఉంటాయి. ఈ పురాణములలో 18ని స్వీకరించి, అనేక పురాణాలు ఉన్నాయి కానీ 18 తీసుకున్నాడు ఆయన, సంస్కరించి పరాశరుడు విష్ణు పురాణమును నిబద్ధన చేసింది. పురాణం అంటే ఒక ఫార్ములా, ఆఫ్ క్రియేషన్, ఒక ఫార్ములా ఆఫ్ సాధన, ఒక ఫార్ములా ఆఫ్ విజ్డమ్, 3 కలిపి ఉంటుంది పురాణం. స్క్రిప్చర్ అంటారు ఇంగ్లీష్లో, మనకు అర్థం అవ్వాలంటే. బైబిల్ పురాణం, స్క్రిప్చర్. డీటెయిల్ గా మనం పురాణం నుంచి మాస్టర్ చెప్తారు. ఈ పురాణంలో 18 స్వీకరించి సంస్కరించి పరాశరుడు విష్ణు పురాణం నిబద్ధం చేసింది. వ్యాసుడు విస్తరించి ఒక్కొక్క పురాణ సమితిని శ్రమ చేసి దాన్ని వేరు గ్రంథంలో పంచిపెట్టాడు. మొత్తం ఈ పురాణాలన్నిటికీ వ్యాసుడు వేసినటువంటి వాటికి మౌలికమైనటువంటిది విష్ణు పురాణం. కంపల్సరీగా విష్ణు పురాణం ఎవడు భారతీయుడు అయినటువంటి చదివి తీరాలి. లేకపోతే విష్ణు పురాణం చదువుకున్నటువంటి వాడికి రోడ్డు మీద గాడిదికి పెద్ద తేడా ఉండదు. భారతీయుడిగా పుట్టుండొచ్చు, అది గాడిదలు పుడితే పందులు పుడితే మనము పుట్టాం. విష్ణు పురాణం కంపల్సరీగా చదువుకోవాలి. పుస్తకం కష్టం అండి, ట్రాన్స్లేషన్ తెలియాలి. అందులోంచి 18 ఫార్ములాస్ తీసేయని వ్యాసుడు ఏం చేశాడు, సెపరేట్ బుక్స్ కింద రాశాడు. 18 పురాణం మీద సెపరేట్ గా రాశాడు. 18 పురాణం చదువుకోవచ్చు హాయిగా. అవి 18 పురాణం. తన శిష్యులైన పైనుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు అను వారిచే వేద సంహితలన్నింటినీ వేరువేరుగా శిష్యవర్గముగా ఏర్పరిచి శ్రమ చేయించు. 5వ శిష్యుడు సూతుడు చే విస్తారమైన పురాణ సంహితను ప్రచారం చేయించు. ఆ నలుగురికి 4 వేదాలు ఇచ్చి వాటిని కొట్టుకుంటాయని చెప్పేసాడు. సూతుడిని తీసుకుని ఈ పురాణ సంహిత ఆయన చెప్పాడు. ఇది కాక వ్యాస మహర్షి తన సమకాలికులైన కురు పాండవుల నడుమ జరిగిన ప్రపంచ మహాసంగ్రామమును జయమును పేరుగా ఒక ఇతిహాసం రచించాడు. దానిని సర్పయాగ సందర్భంలో జనమేయ ఆస్థానమైన వైశంపాయనుడు మరికొంత వివరణం చేసి కురు వంశ చరిత్రలు కూడా కలిపి భారతం అన్న పేర ప్రవచనం చేశారు. దాన్ని విపులముగా వ్యాఖ్యానించి అనేక యుగములోని ఉపాఖ్యానంతో సూతుడు సౌనకాది మనుషులకు బోధించి దాన్ని మహాభారతం అని పేరు పెట్టారు. ఈ విస్తృతి అంతయు వ్యాసుని యొక్క సమక్షమున సమతమన జరిగినది. వేదములతో కూడిన సమస్త విజ్ఞానమును వేదవ్యాసుని విధముగా వివరించి ఈ కలియుగము వారు అంటే మన్నే ఈ గ్రంథములు ఎందుకు బహుశాఖ విజ్ఞానం అన్నది కానీ కలియుగమున కష్టజీవులకు కావలసిన అనుభూతి అది భగవంతునికి సంబంధించినది. పై గ్రంథములో కొంత ఉన్నను అది కానీ విజ్ఞానం ఎక్కువగా గడపచ్చున్నది. వీరిని చదివినప్పుడు కలియుగ మానవులకు మనసు అనుభూతి నుండి విశాల విజ్ఞాన శాఖలకు చనిపోవాలి. అనేక భ్రమలకు లోనై మతభేదములు పట్టి వారి గుణదోష విమర్శలో వారు కేవలం పండితులుగా చనిపోవలసి వచ్చింది.
మరియు పొట్టపోసుకొనుట అను సూత ధర్మం ప్రధానముగా గల కలియుగ ధర్మమున మానవులు అర్ధకామమునకే ధర్మం పనికి వచ్చిన కానీ ధర్మమునకే అర్ధకామకు సంబంధించిన సత్వం ఉండదు. ఈ పతనావస్థే వారు కార్యాంతర్యగ్రులే, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయులు ఒకటి తప్పదు. నేను మన గురించి చెప్తాను. అలసు అంటే లేజీ బగర్స్, మందబుద్ధులు అంటే నాట్ ఏబుల్ టు రీడ్ ఆల్ దీస్ బుక్స్, అల్పతరాయులు అంటే అసలు ఏజ్ ఉండదు అన్నమాట. ఇక 18 పురాణముల విజ్ఞానం పట్టుటెక్క. ఇక్కడ కొనవాళ్ళు ఎంత మంచి 18 పురాణాలు. 18 పురాణాలు చదివిన వాళ్ళు ఒకరు చేతులు ఎత్తారు సార్. ఒక్క ఆయన ఉన్నాడు పాప, నాకు ఖాళీ లేదు. చూసారా, మన గురించి అప్పుడే తెలుసు ఆయనకి. వ్యాసుడికి 5,000 ఏళ్ల క్రితం కనిపించారు. తీరుబడి అక్కడ వారికి కావాల్సినటువంటి సుఖశాంతం. వారిని ఇచ్చినది ఏ విషయమో తెలియని వారు సుఖశాంతులు కలిగించిన దైవానుభూతి ఒక్కటే. దాన్ని స్థాపించటగా వ్యాసుడు సంగ్రహంగా బ్రహ్మసూత్రమును రచించాడు. ఎన్ని చదువుకుంటారని బ్రహ్మసూత్రం రాశారు. బ్రహ్మసూత్ర పుస్తకం నా దగ్గర ఉంది, కావాలంటే ఎవరైనా చదువుతానంటే. అది బాధపడ అనుభూతి సుఖము మధురము అయినదే ఉండవలను. ఇంద్రియములో జీవించే వారి కొరకు ఆకర్షత, రమ్యత ఉండవాలి. ఆకర్షణ ఇంద్రియ లోకతకు దారికి. ఇక మార్గం ఏమిటి? జీవితమంతయో ధారపోస సాధించి పామర పనికి వచ్చినది ఏదీ లేదు. దానిని కూర్చి వ్యాసుడు పూర్ణకాముడై కూడా వ్యాకుల చిత్తుడై. ఇంత రాశాను. ఈ అన్నది 2008 ఏ ఒక్క చదువుకోడు. పురాణాలు లేవు, బ్రహ్మసూత్రాలు చదవడు, ఏం చదవడు, ఏం చేయడు. పాప ఆయన అప్పుడే అన్ని రేసు కూడా పాపం కొంచెం దిగులు పడ్డాడు. ఆ సమయంలో నారదుడి దగ్గర వచ్చి ఆకర్షణ వలన కీడు మూడదని మాధుర్యము నలవర్చి ఇంద్రియాలను వద్దనపవలని తిరిగి మార్గమును ఉపదేశించి శాసించినందువల్ల, దమించినందువల్ల ఫలితములు కలుకోక మామూలు రహస్యములైన హేయమైన మార్గములు పట్టుదలని కూడా నారదుడు హెచ్చరించారు. దైవానుభూతి ప్రధానముగా భాగవతం రచింపమని మధురమైన మార్గమును ఉపదేశించారు. అంతకు ముందే కృష్ణ నిర్యాణ కాలమున భాగవత ధర్మ రహస్యం కృష్ణునిచ్చే మైత్రేయునకు వానిచే వినులకు ఉపదేశం పట్టు జరిగింది. తాను సృష్టి సమయమున బ్రహ్మకు ఉపదేశించే విషయము దాని గురించి భగవానుడు శ్రీకృష్ణుడు మైత్రేయునకు వివరించారు. బ్రహ్మ వల్ల ఉపదేశం అనే నాడు వ్యాకుల చిత్రుడైన వ్యాసుడైన మహర్షికి వ్యాస మహర్షికి ఉపదేశించారు. సర్వాంతర్యామైన అగ్ని లేక విష్ణువు నుండి సృష్టికర్త ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలుగా ఋషులు ఉద్భవించారు. వారికి సర్వాంతర్యాన్ని స్మరణ కలిగినప్పుడు, పరబ్రహ్మం కలిగినప్పుడు, పరబ్రహ్మత్వము కలుగనప్పుడు నానార్థము సంభవించు. అందు మొదటి దాని వలన ఆలోచన సృష్టి యజ్ఞము నిర్వహించే సామర్థ్యము కలుగుతున్నది. రెండవ దాని వల్ల స్వతంత్ర బుద్ధి ఏ పని ఇట్లు నిర్వహింపవలనో తెలియక సందేహాలు కలుగుతాయి. వేదములందు 2 పరమమైనటువంటి సూత్రములు అగ్నా విష్ణు సజోష సేవా వర్తంతు వాంగ్ర జయ విరాజితం ఉంటుంది. అలాగే ఇంద్ర విష్ణువులు అనేటటువంటి 2 పరమమైనటువంటి మంత్రములు ఉపదేశించబడతాయి. ముఖ్యముగా వేదమునందు ఉండే మంత్రములు అన్నీ కూడా ఈ మన పురాణములు ఎందుకు చెప్పబడిన ఉపాసనలు ఏమి ఉంటాయి. ఎక్కువ అంతా కూడా ఎక్కువ ఇంద్రుని గురించి, ఆయనకి సంబంధించినటువంటిది ఇంద్రత్వం ప్రాప్తి కోసం ఇంద్రుడి యొక్క అనుగ్రహం కోసమే ఎక్కువగా కర్మకాండ అంతా ఉంటుంది. అందువల్ల స్తోత్రములు ఉంటాయి, చాలా మంది తెలియదు. పురాణముల్లో కానీ సినిమాల్లో చూపించే ఇంద్రుడికి వేదముడి అందులో ఉండేటటువంటికి చాలా తేడా ఉంటుంది. నారదుడికి ఎలాగైతే